ఒక్క గ్యారంటీ లేదు. వాడు దొంగ నా కొడుకు, ఆడు పచ్చి దొంగ. ఆ దొంగ తీసుకొచ్చి ఈడ మాటలు చెప్తే ఆ దొంగ పాడుకో మాటలు మేము వినాలనా? వాడు రేవంత్ రెడ్డి గాడు వాడు పచ్చి దొంగ. వాడు ఏ ఒక్క మాట కాడు నిలబెట్టుకున్నాడు చెప్పు. ఈ పొద్దేమో రైతులను తీసుకొచ్చిండు, బ్యాంకుల చుట్టూ దింపిండు, ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. మాకే అసలుకే వాళ్ళేవు. పచ్చి దొంగ పాడుకోవాడు. ఆ దొంగ పాడుకో మాటలు విని ఈరోజు ఇక గుడుస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఆయన దేవుడు మొక్కాలు ఆయనను పట్టుకొని ఆయన కాళ్ళు కడిగి నోట్లో పోసిన ఈయనకి సిగ్గు శరం రాదు. ఈయనకి ఈ రేవంత్ రెడ్డి గారికి మా రైతులను సర్వనాశనం చేసిండాడు. మాకు ఇవ్వాల్సిన పైసలను మాకు ఇయ్యక పక్కకు పడేసి మూసి మీద పెట్టిండు వారికి అన్నంత. ఆ మూసి మీద వాడు మొన్న మాట్లాడతాడు. ఆ దొంగ పాడుకోవు గోదావరి అని పెట్టుకున్నాము, కృష్ణమ్మని పేరు పెట్టుకున్నాము, తుంగభద్ర అని పేరు పెట్టుకున్నాము, మరి మూసి అనే పేరు నీ మన్మనికి పెట్టు. బాడుకోవు నువ్వు ఆంధ్రానికి ఇచ్చినావు కదా, నీకు కూతుర్ని నీకు పుట్టిండు కదా, నీకు మన్మడు ఆనికేనే మొదలు పెట్టు. ఆ మూసిరెడ్డి అని పెట్టాని పేరు. వీడేమో కమిషన్ రెడ్డి, వీడేమో దొంగరెడ్డి. వానికి మన్మనికేమో మూసిరెడ్డి అని పెడితే మేము కూడా స్టార్ట్ చేస్తాం వీడికి అని పేరు పెట్టుడు. దొంగ బాడుకోవు. మాకు ఒక రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. మొన్న దసరా వచ్చింది. దసరా రాగానే దసరాకు కరెక్ట్గా మాకు పైసలు పడుతుండే, పండుగ బ్రహ్మాండంగా జరుగుతుండే మా రైతులందరికీ. ఆ దొంగ బాడుక వచ్చి మాకు పండుగ కాదు కదా మా పిల్లలను ఊళ్ళలోకి తెచ్చుకొని కూడా మాకు పెద్ద ఇబ్బంది అయిపోయింది. వాడికి బతుకమ్మ చీరలు లేవు, ఆ బాడుక ఇచ్చే బంక చీరలు లేవు. ఏ చీరలు 500 అన్నాడు, అవి లేవు. మీకు పంపిస్తాం మేము పండుగ ఖర్చు అన్నాడు, పండుగ ఖర్చు లేదు, పాస్ లేదు. ఆ బాడుకో నమ్ముకొని ఈరోజు దేవుని లాంటి ఆ కేసీఆర్ని తీసుకుపోయి మేము మర్చిపోయి ఆగం అయ్యి ఇప్పుడు మేము ఆగమైనాం. ఓసారి మా బతుకులు చూడండి ఎట్లున్నాయి. ఏ ఒక్కరి ముఖం మీదనన్నా ఇంత తెలికిరున్నదా? ఎవరికన్నా ఇంత నవ్వుడు ముఖం మీకు కనిపిస్తున్నదా? ఇప్పుడు మీరు యాడికైనా వచ్చిండ్రు చూద్దాం రైతుల పరిస్థితి ఎట్లున్నది, జనాల పరిస్థితి ఎట్లున్నది, మరి తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లున్నదని మీరు చూడడానికి వచ్చారు కదా. ఒక్కరి ముఖం మీద నవ్వున్నది, గింత తెలికిరి అనిపిస్తున్నది. గంత ఘోరం చేసింది దొంగ బాడుకోవు. ఈ బాడుకావును చెప్పు తీసుకొని చంపాలేవాడు. వాడు దొరకాలే మాకు. రేపు వీడికి వస్తాడు కదా సర్పంచ్ ఎలక్షన్లలో, వాడు తిరగడానికి ఎట్లా అయినా వస్తాడు కదా. వానికి ఈడ వస్తాడు. వాడు పక్క రాజకీయ నాయకుడు. వాడు రాజకీయం చేయడానికి వచ్చాడు కానీ మా ప్రజలను పాలియడానికి వాడు రాలేడు. వాడికి కంపల్సరీ వీడికి వస్తాడు. వాడు వచ్చినప్పుడు వీడికి మాకు మళ్ళీ ఓట్లేయండి, మేము నిలబెట్టినాం, మా సర్పంచ్లను గెలిపియండి, మా ఎంపీటీసీలను గెలిపియండి అని వస్తాడు కదా. చెప్పు దండేసి వాడిని చెప్పుతో కొట్టిడికని ఎల్లనే కొడతాం వాడిని. దొంగ బాడుకోవు మా జీవితాలతో ఆడుకుంటున్నాడు. సర్వనాశనం అయిపోయింది మా భూములన్నీ. ఆ బాడుకోవు వాడు రావాలి. మేము అడగడానికి పోయినాం మన దగ్గరికి. బ్యాంక్ కోటి దగ్గరికి పోతేనేమో వాడు అయ్యా మీ పైసలు వాళ్ళేమంటాడు. ఈ మంత్రి దగ్గరికి పోతే ఆయన రోడ్లన్నీ చూపించి గెలిచిండు కానీ ఒక్క రోడ్డు కూడా చేసింది లేదు. మళ్ళీ ఈయననే మా దామన్న అంటారు చూడు, ఆయన రోడ్డును చూపించిండు, గెలిచిండు, ఓట్లు పడ్డాయి. ఈ పొట్టు రోడ్డు లేదు, గీడు లేదు. ఈ అన్నో తిరుగుతున్నాడు, ఎక్కడో తిరుగుతున్నాడు. గతం ఇక ఆయన రాజకీయమే చేయబట్టే ఈ వీడు కూడా పట్టించుకుంటా లేర్రా అని చెప్పి హైదరాబాద్ పోయినాం ప్రజాపాలన అని చెప్పి. అంటే ఆడనన్న పోయి మాది అప్లికేషన్ ఇస్తామని దరఖాస్తు పెట్టినాం. ఆ దరఖాస్తు కాడికి పోతే వాడు వాడు కొడుతున్నాడు. ఆడికి బయట దాకా వెళ్ళవాడి వాడు చంపుతున్నాడు. ఇస్తామంటే ఒక్కడి గతి లేడు, పోదామంటే ఏమో ఎవడు పట్టించుకోవటోళ్ళు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ. ఏ ఆడ ఇయ్యానికి తీసుకునేటోడంటే మేము ఇవ్వచ్చు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఏమైంది నీ పరిస్థితి అంటే ఇప్పుడు నేను చెప్పబడుతుంది. ఇప్పుడు నేను ఆడికి పట్టుకొని నా కాగితం పట్టుకొని పోయినప్పుడు ఇది చేస్తాము అని ఇది చెయ్యండి అనడానికి వాళ్ళేడు, ఇది చేస్తాము అని చెప్పనుకోవాలేడు. కాగితం పట్టుకొని ఇడికే నాడదాకా హైదరాబాద్ పోవాలి, మళ్ళీ ఆడికే నీడిదాకా సపడదాకా కూపుకుంటూ రావాలి. వాడు మాకు చేసేది ఏమన్నా ప్రజాపాలన లేదు, పాసల పాలన లేదు. ఇది పక్క వాని దొంగ పాలన ఉన్నది. వాడు రాని వాని చెప్పుల దండేసి వాని మా ఏరియాలకే నెల దిగుతాం. వాడు రానైతే రాని.